హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీమణి 777 కుకింగ్ అండ్ వ్లాగ్స్. మస్తు దినాలు అయిపోయింది కదా మనం మాట్లాడుకొని ఇట్లా ముచ్చట పెట్టుకొని. సో అందుకే చాలా రోజుల తర్వాత భోగి, సంక్రాంతి అండ్ కనుమ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసినాను. సో నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో మై డే స్టార్ట్స్ విత్ లార్డ్ శివ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను ఆ శివయ్య సన్నిధిలోకి వెళ్ళి ఆ శివయ్యకి అభిషేకం చేసి ఎంత పాజిటివ్ అంటే అంత పాజిటివ్ వైబ్గా నాకు అనిపించింది. చాలా అంటే చాలా. ఈసారి భోగి ఏంటి అని అంటే ఏకాదశితో కూడిన భోగి కదా. సో చాలా అంటే చాలా ప్రత్యేకమైంది. సో లార్డ్ శివ బ్లెస్సింగ్స్ ఉంటే మనకి అందరి దేవుళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నట్టే కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను మా మమ్మీ పోయి ఆ శివయ్యకి అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట. అభిషేకం చేసుకున్న తర్వాత మేము ముగ్గు అయితే నైటే వేసిన, భోగి రోజు మాత్రం నైట్ వేసిన. ఎందుకంటే తెల్లారి చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి భోగి రోజు ముందు నైట్ వేసిన. భోగి రోజు కొంచెం తెల్లారి లేవగానే భోగి మంటలు వేసుకొని మా గల్లీ మొత్తం మేమంతా ఒక స్టెప్ అయితే వేసినాం అనమాట. అదొక హ్యాపీనెస్. అందరం కలిసి భోగి మంటలు వేసుకొని మన చెడు అంతా పాతవి అని చెప్పి అందులో వేయాలి అది ఇది అని చెప్పేసి అంటారు కదా. సో మేము కూడా ఇట్లా భోగి మంటలు అయితే వేసేసుకొని అందులో నవధాన్యాలు అవి వేసేసుకొని మేమైతే ఇట్లా మా భోగి మంటలు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం. అండ్ మన లక్ష్మీదేవి మన గడప తల్లి. సో నా గడప తల్లిని అయితే మొత్తం నేను అట్లా అలంకరించేసుకున్నా. ఎట్లా అనేసి అంటే అన్ని భోగి చెరుకు అన్నీ ఒకే దగ్గర వచ్చేటట్టు అట్లా అలంకరించుకున్నాను. అండ్ చెప్పినా కదా ముందు రోజు నైటే వేసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ అస్సలు పని అవ్వదు, భోగి రోజు చాలా పని ఉంటుంది కాబట్టి. సో ముందు రోజు నైట్ ఇట్లా ఇల్లు కుండ చెరుకు అన్ని ఇందులోనే వచ్చేటట్టు నేనైతే అట్లా వేసుకున్నాను. సో తెల్లారైతే మా భోగి మంటలు మేము ఫుల్గా ఎంజాయ్ చేసినాం. భోగి రోజు అయితే అదే అనమాట, ఇంకా వేరే ఎంజాయ్మెంట్ ఏమీ లేదు. సో నెక్స్ట్ డే సంక్రాంతి. నేను ఎవరిని వేస్తున్నా కొంచెం చూడండి మీరు, నేను ఎవరిని వేస్తున్నానో. సో ఆ తర్వాత ఇంకా మన సైడ్లో సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 days 3 వెరైటీ ఆఫ్ ముగ్గులే అనమాట. మనకి ఎక్కువ అంటే ముగ్గులే. ఆంధ్ర సైడ్ అంటే కొంచెం వాళ్ళు కోడి పందాలని ఇంకా కొంచెం బాగుంటుంది. కానీ మన సైడ్ మెయిన్గా మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే ముగ్గులే. 3 days 3 వెరైటీస్ ఆఫ్ ముగ్గులు అయితే మనం ఖచ్చితంగా వేసుకుంటాం. సో నేను కూడా ఏంటంటే ఎప్పుడు లాగా కాకుండా డిఫరెంట్ అన్నట్టుగా నేను ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం డిఫరెంట్గా, కాకపోతే అమ్మాయినే వేస్తాను. ఎందుకు అని అంటే ఒక అమ్మాయి చూడటానికి కొంచెం లుక్ బాగుంటుంది ముగ్గుల కంటే, ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయిలనే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక అమ్మాయిని హరిదాసుని ఇట్లా దించిన అనమాట. ఈసారి కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా మరి, ఎవ్రీ ఇయర్ లాగా ఒకే అమ్మాయి అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఈసారి ఇంకో అబ్బాయిని కూడా పక్కన దించేసిన అనమాట. కానీ చాలా కమెంట్స్ వచ్చినాయి నాకు. చాలా బాగుంది, అట్లా ఎంత అచ్చు దించినట్టే చాలా బాగా దించినావు, చాలా మంచిగా అనిపిస్తుంది, అసలు ముగ్గు లెక్క లేదు, అసలు నిజంగా అక్కడ కూర్చున్నట్టే ఇట్లా నిల్చున్నట్టే మంచిగా చెయ్యి వేసుకున్నట్టు చాలా బాగుందని చాలామంది చాలా కమెంట్స్ చేసిరనమాట. చాలా థ్యాంక్ఫుల్ అనిపించింది నాకు. అది వేసినందుకు మనకు అదొక తృప్తి అనమాట. బాగుంది అని ఎవరన్నా అంటే అదొక తృప్తి అనమాట. మా చెల్లి ఏమంటుందో చూడండి. అక్కడ మా చెల్లి ఏమంటుందంటే, అక్క బావకి బ్రాస్లెట్ వేస్తున్నావా అక్క అంటుంది. అవునే అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఫైనల్గా నా ముగ్గు అయితే ఇదనమాట. నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు, ఎంత బాగుంది కదా. సో ఇందాక చూసిరు కదా నేను ఎవరిని వేసిన, ఒడియమ్మ బంటి ఏమన్నా ట్రెండ్ అవుతుందా, రక్త పెంచర్ రోయ్, బుసుకొట్టేస్తుంది రోయ్, మరి ఫ్లాష్ మ్యాన్ కైట్ ఎగరేస్తుండు. సో అంటే చెప్పిన నథింగ్ డిఫరెంట్. ఇది మాత్రం నేను వేయలేదు, మా మమ్మీ వేసింది. అంత పెద్ద ముగ్గు మనకి, ఆ సంక్రాంతి ముగ్గు మనకి రాదనమాట. సో అట్లా నేనైతే మంచిగా ముగ్గులు 2 days కొంచెం అట్లా అలసిపోయి ఏం చేసినంటే ఒక 2 hours అట్లా మంచిగా నాప్ వేసేసిన, తినేసి ఇంకా మటన్ చికెన్ పూరి మంచిగా తినేసి ఒక నాప్ వేసిన తర్వాత ఒక 4 o'clock అట్లా మళ్ళీ బిల్డింగ్ ఎక్కి ఇక కైట్స్ ఎగిరేయడం వచ్చా రాదా అది పక్కన పెడితే పైకి ఒకరిని ఎగిరేసిస్తే మాత్రం మంచిగా ఒక ఫోజులు అయితే ఇస్తా. అండ్ నైట్ అయితే ఇంకా మా ప్రేమ్ గాడు ఒక లైట్ పతంగ తెచ్చిండ అంటే మనం వెళ్ళి ఇంకొక ఫోటో తీసుకున్నాం అనమాట అట్లా. సో లైట్ పతంగ కూడా మేము ఎగిరేస్తాము. ఇట్లా సంక్రాంతి ఇట్లా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా
కనుమ రోజు ప్రతి ఒక్కరు వేసే ముగ్గు ఇది ఒక్కటే అనమాట. రథం అంటే ఇది ఇంట్లో ఒక వేరే లెక్క కూడా ఉంటుంది. సో నాకు వచ్చిన రథం ఏంది అని అంటే ఇది ఒక్కటే అనమాట. సో నేనైతే ఈ రథం వేసేసిన. చాలామంది ఏంటంటే ఇట్లా రథాలు వేసి అంట ఒక్కొక్క ఇట్లా తాడు లెక్క వేసి గుడి ఎక్కడుంటే అక్కడ వరకు అట్లా వెళ్తారంట. ఎంత దూరం ఉన్నా సరే ఊర్లలో అప్పట్లో. ఇంకా మనకు అదంతా తెలియదు, నేను తర్వాత తెలిసింది నాకు. లేదంటే నేను కూడా పక్కనే గుడి ఉంది ఆడదాకా పోయేదాన్ని ఒక దారం పెట్టుకొని. సో రథం వేసి అట్లా వేస్తారంట. సో నేను కూడా రథాన్ని అయితే నేను బాగా వేసినాను నేనే అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది దానికి కూడా చాలా కమెంట్స్ వచ్చినాయి అనమాట, చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ కనుమ ఈ హాలిడేస్ అయిపోయినాయి, ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ జంప్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇక ఈ ఒక్కరోజు అండి ఇంకా కైట్ మళ్ళీ ఎగిరిద్దామని చెప్పి మంచిగా ముస్తాబై శారీ కట్టేసి ఇట్లా కనుమ రోజు కూడా నేను కైట్ ఎగిరేసిన అనమాట. ఇది మా సంక్రాంతి కనుమ భోగి సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్గా అయిపోయినాయి. కొంచెం ఎంజాయ్మెంట్ సింపుల్గా అయిపోయినాయి. సో ఇలాగానే మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే, సపోర్టింగ్ అనేది ఉంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో అందుకని మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటూ ఉంటే నేను కూడా ఇంకా కొంచెం కొంచెం వేరే వేరే వీడియోస్ చెయ్యాలి డిఫరెంట్గా అని అనుకుంటా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చేసిన సపోర్ట్కి కూడా. సో మా ప్రేమ్ బ్యాచ్ మొత్తం ఇక్కడ మంచిగా షెడ్ వేసుకొని మంచిగా చిన్న డెక్ పెట్టుకొని మేమైతే మొత్తానికైతే ఎంజాయ్ అయితే చేసినాం అనమాట. ఇక ఉన్న టైంలో ఎంజాయ్ చేయకపోతే ఎందుకండి. సో అందుకని ఎంజాయ్ అయితే చేసేసినాం.